వెంకటరమణ గోవింద గోవింద. నేను గోవిందమాల గురుస్వామిని, గ్యారగోపాల్, గోవిందమాల దీక్షపీఠం, కర్మంగఢ్, హైదరాబాద్ నుండి. మనము మాసాల గురించి వింటూ ఉంటాం అనమాట. ఏ మాసంలో ఏ చేస్తే బాగుంటుంది, ఏ మాసంలో చేయాలి, కార్తీక మాసం, శ్రావణ మాసం ఇట్లా అని. అందులో అద్భుతమైన మాసం గురించి ఒక మాసం గురించి మీకు చెప్తాను. పరమ పవిత్రమైన కార్తీక మాసము శివకేశవులకి ప్రీతికరమైన మాసంగా మనము అందరము చెప్తాము, అన్ని పురాణాలు కూడా చెప్తాయి మనకి. అటువంటి కార్తీక మాసంలో ఆశ్వజి పూర్ణిమ నుండి కార్తీక మాసం పూర్తయ్యే వరకు ఆకాశ దీపం అనే దీపాన్ని మనం వెలిగిస్తే దాన్ని వెలిగించడం మూలన సమస్త దేవతలతో పాటు పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ఈ ఆకాశ దీపాన్ని వెలిగించి ఎంతైనా పాపాలైనా మనం వెలిగిస్తే అందరి పాపాలున్న నశిస్తాయన్నమాట. గుడిలో కానీ, ఇంటిలో కానీ, ద్వారానికి ఎదురుగా కానీ ఒక చిన్న కర్రని లేదా ఒక చిన్న రాతి స్తంభాన్ని పాతి ఆ స్తంభం పైన ఒక పాత్రని ఉంచి నవధాన్యాలు ఆ పాత్రలో పోసి ఆ నవధాన్యాలపై నేతి దీపాన్ని వెలిగించి ఆ స్తంభంలో ఉంచినట్టయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ఆవాహన అవుతారు. అలా శక్తి కలుగుద్దన్నమాట. ప్రదక్షిణ చేసి ఆచరిస్తే అలా చేయటం మూలాన ఆకాశ మార్గంలో వెళ్ళే దేవతలు, పితృదేవతలకు మార్గం చూపించినట్లు అవుతుందన్నమాట. వారు సంతృప్తి చెంది దీనికి గాను స్కంద పురాణంలో కార్తీక మహత్యంలో ఒక కథ ఉంది. అదేంటి మీకు చెప్తాను. పూర్వం మాతంగ మహాముని ఆశ్రమంలో మునులంతా కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలని నిర్ణయించుకొని ఒక పొడవైన కర్రను అడవి నుంచి తెచ్చి ఆశ్రమ ద్వారం వద్ద పాతి దానిపైన ఒక పాత్రలో దీపాన్ని వెలిగించి ఆ మునులంతా యథాశక్తితో పూజించి కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతి నిత్యము దీపాన్ని వెలిగించి పురాణ గాథలు, భక్తి కీర్తనలు, దాన పూజలు, దాన ధర్మాలు చేసి ఎన్నో శ్రద్ధగా ఆచరించారు. ఇంతలో ఆ స్తంభం నుండి మహాభీకరమైన ఒక శక్తి ఉద్భవించింది. అది మానవ రూపంలో. అక్కడ మహాములను చూసి నమస్కరించి తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం సాగింది. గత జన్మలో ధనలోభి అనే బ్రాహ్మణుడిన ఇతను ఏ ధర్మాలని ఆచరించలేదు. నన్ను ఆచరించిన వారిని, నా బంధుమిత్రులను ఎవరికీ కూడా విలువ ఇవ్వలేదు. నిష్ఠూరమైన మాటలతో అందరినీ ఇబ్బంది పెట్టేవాడిని. ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా, పిల్లలు పెద్దలు అనే భేదం లేకుండా అందరినీ దూషించేవాడిని, హింసించేవాడిని. అందుకు గాను అతి దుర్లభమైన నాకు ఎండకు ఎండి, వానకు మాడి, కదల్లేని బెదల్లేని ఒక చెట్టుగా నేను దట్టమైన అడవిలో పడిపోయాను. దాన్ని మీరు తీసుకొచ్చి ఒక స్తంభంగా పాతి దానిపైన దీపాలు వెలిగించి పూజ చేయటం మూలన నాకు నా పాపములన్నీ పటాపంచలైపోయి నేను పుణ్యతునయ్యాను. నాకు మళ్ళా మానవ జన్మ నాకు సంతరించింది. ఇక దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యాలతో కాలం గడుపుతానని చెప్పి ఆ కర్రలో వెలిసిన మానవుడు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ మృషులందరూ యాదృచ్ఛికంగా ఒక కర్ర మీద దీపాన్ని మోసింది కాబట్టి ఆ కర్రకి ఇంత మోక్షాన్ని ఇచ్చిన ఈ కార్తీక మాసము ఇంకా మనకి ఎంత సమస్త కార్యాలు మనకి ఎంత శక్తినిస్తాయి. ఒక కర్రకే ఇంత ఆశీర్వాదం ఇచ్చింది కదా. కాబట్టి మానవులు మనము ఈ నెల రోజులు, ఈ నెల 15 రోజులు కార్తీక మాసం ఉన్నన్ని రోజులు మనము దీపం వెలిగించినైతే చక్కటి మనకి ఆ పుణ్యం దక్కుతుంది. అది ఇందులో హరిహరులకి ప్రీతిప్రాప్తమైంది కదా. సో మనము కార్తీక మాసంలో తప్పకుండా ఆకాశ దీపాన్ని వెలిగించాలి. మన ఇంటి ముందు వీలైతే ఒక చిన్న కర్ర కానీ, చిన్నది రాతి కానీ పెట్టేసి దాని మీద నవధాన్యాలు వేసి నవధాన్యాల్లో దీపం పెట్టి, ఇక మీ ఇష్టం, మీరు ఉసిరికాయ దీపం వెలిగిస్తారా లేకపోతే ఇంకే దీపం వెలిగిస్తారా అనేది చాలామంది గురువులు చెప్తూ ఉంటారు. మీకు నచ్చినట్టుగా
మీకు చేసినట్టుగా మొత్తానికి దీపం వెలిగించాలి. ఆ దీపం ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉండాలి. అప్పుడు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారు అంత సంతోషించి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆ ఇంటిని పునీతం చేస్తారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.